ముందుగా ప్రియమైన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నమస్కారం. నా పేరు కె వెంకన్న జూనియర్ కాలేజీలో చైర్మన్. నేను ఈ రోజు 10th క్లాస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. అది ఏమిటనగా, మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులు పంపడం జరుగుతుంది. ఫలితంగా ఐఐటి జేఈ మరియు నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షలను సాధించడం కష్టతరం అవుతుంది. దీనిని అధిగమించడానికి మరియు 10వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడానికి నేను మీ ముందుకు కె వెంకన్న జూనియర్ కాలేజ్ ప్లాట్ఫామ్ ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఉచిత వీడియో క్లాసులు, హ్యాండ్ రిటన్ నోట్స్ మరియు గత ప్రశ్నపత్రాల సమాధానాల విశ్లేషణ ఇవ్వబడును. కాబట్టి నేను విద్యార్థులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఉచిత వీడియో క్లాసులను మరియు హ్యాండ్ రిటన్ నోట్స్లను క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకున్నంత సీరియస్గా చదువుకోవాలను. ఇంకొకటి ఏమిటనగా, ఈ యొక్క క్లాసులు విన్న వెంటనే అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయవలను. ప్రాక్టీస్ చేయడం అంటే కేవలం చదవడం కాదు, పేపర్ మీద రాయవలను. అలాగైతే గుర్తుండిపోతుంది. దీంతో పాటు మీ యొక్క నాలెడ్జ్ని పరీక్షించుకున్న కొరకు త్వరలో ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా నిర్వహించబడు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 10th చదివే విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను. Hello my dear students, welcome back to our new chapter on that electromagnetism. Generally this magnetism is naturally existed by the stones, lodestone. Have you heard about this word, lodestone? Lodestone అనే ఒక న్యాచురల్గా ఉన్న మ్యాగ్నెట్ని then one shepherd boy, he found that, then all that story you know about that. షెపర్డ్ బాయ్ ఏదో ఒక మెటల్ దాని మీద పెట్టినప్పుడు అది రాకపోయేసరికి, అమ్మో దీంట్లో ఏదో పవర్ ఉన్నట్లుంది రాక్లో అని చెప్పేసి చెక్ చేసినప్పుడు, దెన్ హీ ఫౌండ్ దట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. మ్యాగ్నెటిజం ఉంది కొన్ని రాళ్లల్లో, కొన్ని రాక్స్లో అని కనుక్కున్నారు. అయితే ఇది న్యాచురల్గా ఉన్న రాక్స్ అవి. Then they made into the different shapes of this same magnetism, like bar magnet, U-shaped magnet and circular magnet కదా. ఇవన్నీ కూడా షేప్స్ తయారు చేసుకొని, అంటే ఒక్కొక్క అప్లియన్స్లో వాటిని ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది చేసుకున్నారు. కాబట్టి దాని డిఫరెంట్ షేప్స్ వచ్చాయి. బట్ ఆల్ దే హ్యావ్ దట్ సిమిలర్ కైండ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఈ సిమిలర్ కైండ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయి, కానీ దీంట్లో మనము కొన్ని విషయాలు మనం క్యాలిక్యులేట్ చేసి కొన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏంటి అది అని అంటే, దిస్ న్యాచురల్ మ్యాగ్నెట్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఓకే, బట్ ఆల్ దీస్ న్యాచురల్ మ్యాగ్నెట్ దే మే నాట్ హ్యావ్ దట్ సేమ్ స్ట్రెంగ్త్ ఆఫ్ అట్రాక్షన్, అండ్ దేర్ ఫోర్ అవర్ scientists then they thought to find out to create magnetism with the help of some other source what they have. వాటిలో మనకున్న వేరే ఎనర్జీ కన్జర్వేషన్ మనకు తెలుసు కదా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ అనేది మనకు తెలుసు కదా. అంటే ఎనర్జీ కన్జంప్షన్ కాదు, కానీ దాంట్లో ఎనర్జీ కన్జర్వేషన్ అవుతుంది. ఈ ఎనర్జీ కన్జర్వేషన్ అనేది చేసేటప్పుడు దీంట్లో ఏం జరుగుతుంది అని అంటే, ఒక ఫామ్లో నుంచి, ఒక ఎనర్జీలో నుంచి ఇంకొక దానికి, అంటే ఒక ఫోర్స్లో నుంచి, ఎలక్ట్రిక్ ఫోర్స్లో నుంచి అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్లోకి కన్వర్ట్ చేసుకోవడం. మనకి ఎలక్ట్రాలసిస్లో మీకు గుర్తుందా, ఎలక్ట్రిక్ ఫోర్స్, కెమికల్ ఫోర్స్ అనేది మనం ఈఎంఎఫ్ని, పీడీని మనము దాంట్లో మనము డిఫైన్ చేసాం కూడా. అట్లాగనే దీంట్లో కూడా కొన్ని ఫోర్సెస్ అనేది, ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫోర్స్గా ఎట్లా కన్వర్ట్ అవుతుందా, అసలు దానికి రీజన్ ఏంటి, ఎలా జరుగుతోంది దాంట్లో అనే దాన్ని మనము కొంచెం కేర్ఫుల్గా దాన్ని అబ్జర్వ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. ఎట్లా అనంటే, దానికి కొంతమంది సైంటిస్ట్ దాన్ని, ఈ ఐడియా కూడా వాళ్ళకి ముందే ఒక ఐడియా పెట్టుకొని కరెంట్లో నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేయొచ్చా అనుకొని చేయలేదు వాళ్ళు. That also accidentally it happened, as many inventions are accidentally produced inventions only. That is accidentally it happened.
ఏవి కూడా చాలా వరకు ఇన్వెన్షన్స్ అన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం కనుక్కున్నాయి కాదు, అది యాక్సిడెంటల్గా ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఇంకొకటి ఏదో ఇన్వెన్షన్ అనేది జరగడం, అది డెవలప్ అయ్యేసరికి సో మెనీ వండర్స్ ఇట్ క్రియేటెడ్. అలాంటిదే మనం చూస్తున్నాం కదా. దీంట్లో కూడా మీకు అర్థమవుతుందా నేను మధ్యలో తెలుగెందుకు మాట్లాడుతూ ఉన్నాను? ఈ ఇంగ్లీష్లో నేను కొన్ని టర్మ్స్ చెప్తూ ఉన్నాను, చాలా వరకు కూడా అర్థమవుతూ ఉంటాయి, బట్ సమ్ దే ఫీల్ దట్ ఇట్ ఈస్ దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్. అంటే వాళ్ళకి అందరికీ ఇది అర్థం కావాలనే ఉద్దేశంతోనే తెలుగులోకి దీన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకండి, ఎందుకనంటే ఇంగ్లీష్లో చెప్పింది నేను తెలుగులో చెప్తూ ఉంటాను, తెలుగులో చెప్పింది నేను ఇంగ్లీష్లో చెప్తాను. ఏది మిస్ అవ్వరు, ఏ పాయింట్ కూడా మీరు మిస్ అవ్వరు. ఓకేనా? దీంట్లో మనము ఈ రోజున మనము ఏం నేర్చుకుంటాము అని అంటే, వీఆర్ గోయింగ్ టు సీ దట్ హౌ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ సరౌండెడ్ బై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందా అనే దాన్ని ఒక ఆయన ఓయిర్స్టెడ్ అని ఒక ఆయన ఉన్నాడు. హీ వాజ్ ఎ సైంటిస్ట్. ఓయిర్స్టెడ్. He did one experiment, that's why we call that experiment as Oersted experiment. దీని ఓయర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ అని అంటాం. ఈ ఓయర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ దగ్గరికి మనం వచ్చేసరికి ఈ ఎలక్ట్రోమాగ్నెటిజంలో దీన్ని మనము ఏం చేస్తాం, ఏం చెయ్యాలి దీనిలో అని అంటే, హీ టుక్ దట్ వన్ కార్డ్బోర్డ్ థర్మోకోల్ షీట్ కానీ ఏదైనా తీసుకొని ఫిక్స్ ద 2 థిన్ వుడెన్ స్టిక్స్ అనమాట. 2 వుడెన్ స్టిక్స్ చిన్న చిన్న పీసెస్ తీసుకొని ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాడు. ఒక కార్డ్బోర్డ్ ఇట్లాగా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని, Students, my name is Vishal Sharma and I did my BTech from IIT Kanpur in Electrical Engineering. I have an experience of more than 12 years in preparing IIT JEE aspirants for this examination. Under me already more than 100 students have cracked this IIT JEE examination. Right now I am associated with K. Venkana classes. Now K. Venkana classes, for the first time in Hyderabad, it has brought your top Delhi IIT and NITN faculties. Now what are you waiting for? Come and join us and realize your dream of getting into IITs. ఈ కార్డ్బోర్డ్కి స్ట్రైట్ లైన్స్ రాకపోతే ఫెయిల్ అవ్వకండి. ఇది స్ట్రైట్గా డ్రా చేసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. కానీ ఇది ఒకటి తీసుకున్నాడు, ఒక వుడెన్ పీస్ తీసుకొని, ఈ వుడెన్ పీస్ని ఇట్లా ఒక వుడెన్ పీస్ తీసుకొని ఈ చిన్న వుడెన్ పీస్ని కట్ చేశారు, స్లిట్ అంటారు దాన్ని. మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఇంతవరకు తీసుకుంటే దెన్ ఇట్ కెన్ బి డివైడెడ్ ఆన్ బోత్ సైడ్స్, ఇట్లా వచ్చేస్తాయి కదా. అట్లాగనే దీనిలో ఇట్లాగా ఒక స్లిట్ అనేది చేశాడు ఒక వుడెన్ పీస్లో. దీన్ని ఒక వుడెన్ ప్లేస్ తీసుకొని దీన్ని ఒక చిన్న స్లిట్ అవుట్ చేశాడు. ఓకే, హియర్ ఆల్సో వుడెన్ పీసే అక్కర్లేదు, మనం ఏదైనా మీకు ఏదైనా న్యూ ఐడియా వస్తే అది కూడా చేయొచ్చు. ప్రతిసారి వాళ్ళు చేసినట్లే ఎందుకు చేయాలి కదా. దెన్ హియర్ యూ ఆల్సో యూ కెన్ యూస్ దట్ యువర్ ఓన్ ఐడియా. దీంట్లో నుంచి ఒక వైర్ అనేది ఇట్లా ఒక వైర్ తీసుకున్నాడు, ఒక వైర్ తీసుకొని దీన్ని కనెక్ట్ చేశాడు, ఈ విధంగా తీసుకొని కనెక్ట్ చేశాడు. ఆ వైర్ కింద ఏమీ లేదు, గ్యాప్ ఉందన్నమాట, కింద గ్యాప్ ఉంది. దెన్ హీ టుక్ దట్ హీ కనెక్టెడ్ టు ఏ స్విచ్. ఒక చిన్న స్విచ్ బోర్డ్ ఒకటి తీసుకున్నాడు. ఆ స్విచ్ బోర్డ్ తీసుకొని ఈ టెర్మినల్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక టెర్మినల్, దీన్ని తీసుకొచ్చి దీనికి కింద నుంచి కనెక్ట్ చేస్తారు, దీనిలో కింద నుంచి కనెక్ట్ చేస్తారు. దెన్ ఫ్రమ్ బాటమ్ అగైన్ హీ కనెక్టెడ్ అండ్ సేమ్ థింగ్ వాట్ హ్యాపెండ్, హీ కనెక్టెడ్ టు సెల్స్. ఇక్కడ ఒక 2 సెల్స్ తీసుకున్నాడు, ఆ 2 సెల్స్ని ఇట్లా కనెక్ట్ చేసి దీనికి కనెక్ట్ చేశాడు. అర్థమవుతుందా? హియర్ హీ హాస్ టేకెన్ దట్ a key here, this is a key, and there above that what we have, there is one power supply, battery is there here, this is that battery, and there it is what a conducting wire, bare wire, ఇది ఒక కాపర్ వైర్ కానీ అలాంటిది. వీటన్నిటిని ఈ విధంగా సిరీస్లో కనెక్ట్ చేశాడు. చేసిన తర్వాత ఇఫ్ హీ క్లోజ్ దట్ వాట్ హ్యాపెన్స్ టు అబ్జర్వ్ దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీని చుట్టూ ఉందా లేదా అని తెలియడం కోసమని
ఇక్కడ ఏం చేశాడంటే ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ని దీని కింద పెట్టాడు, వైర్ కింద. ఇట్లాంటి మ్యాగ్నెటిక్ కంపాస్ని ఇక్కడ వైర్ కింద, దీనిలో చిన్న వైర్ కింద, ఇది వైర్, ఈ వైర్ కింద, ఇది మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది దీని వైర్ కింద. ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ బాక్స్ తెలుసు కదా, ఆ మ్యాగ్నెటిక్ కంపాస్ బాక్స్ కింద ఇలాంటిది పెట్టేశాడు. హీ కెప్ట్ లైక్ దిస్ హియర్. ఓకే, దెన్ హీ క్లోజ్ దట్ స్విచ్. ఈ అరేంజ్మెంట్ అయిన తర్వాత ఈ క్లోజ్ దట్ స్విచ్. ఈ బాక్స్ ఏంటిది, దీన్ని మీకు ఇంకా క్లియర్గా నేను చూపిస్తాను. ఈ బాక్స్ ఎట్లా ఉంటుంది, దిస్ ఈజ్ ఏ బాక్స్. ఈ బాక్స్ లోపల దీనికి ఏముంటుందంటే ఒక చిన్న మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ అనేది ఒకటి ఉంటుంది ఇట్లా. దెన్ ఇట్ ఆసిలేట్స్. మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది మనకి డైరెక్షన్ చూపించడం కోసం, ఒక డైరెక్షన్ని చూపించడం కోసం మ్యాగ్నెటిక్ కంపాస్. అలాంటి మ్యాగ్నెటిక్ కంపాస్ ఇక్కడ పెట్టాడనమాట. when he closed the switch, what happened? This is negative positive, current starts to flow to this, current is flowing, and he observed that when it is closed, this magnetic field is deflected. ఆ బాక్స్లో ఉన్నది నీడిల్ అనేది అది డిఫ్లెక్ట్ అయింది. అంటే దాని ప్రకారం మనకి ఏమర్థం అవుతుంది దీంట్లో, ఈ మ్యాగ్నెటిక్ కంపాస్ డిఫ్లెక్ట్ అవ్వాలనంటే బయట ఏముండాలి, ఒక బార్ మ్యాగ్నెట్ కానీ ఏదో ఒక ఫీల్డ్ ఉండాలి దీనిలో కదా, అదొక ఫీల్డ్ ఉండాలి. అంటే బయట నుంచి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలి, అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏదవుతుంటే ఏంటి కదా. అలాంటిది ఒక మ్యాగ్నెటిక్ బార్ అంటే ఈ బయట నుంచి ఒక బార్ మ్యాగ్నెట్ని దీని దగ్గర పెడితే, కంపాస్ దగ్గర పెడితే ఇది ఎట్లా ఆసిలేట్ అవుతుందో, కరెంట్ అనేది దీనిలోంచి పాస్ అయ్యేటప్పుడు కూడా ఇది కూడా ఇట్లాగా రొటేట్ అవుతుంది. Okay, it started moving in one direction. Then what happened then? Then he said around this wire only some magnetic field is existed. ఇది నిజంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయినా, ఆ వైర్ చుట్టూ ఉన్నది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని తెలుసుకోవడం కోసమని పొలారిటీస్ని చేంజ్ చేశాడు. అంటే ఏంటి, ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ ఉన్నదాన్ని ఇప్పుడు రివర్స్ చేశాడు. నేను చెప్పింది అర్థమవుతుందా? ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ ఉన్నదాన్ని బ్యాటరీస్ని రివర్స్ చేసి ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ ఉండేటట్టు కనెక్ట్ చేశాడు. ఈసారి కరెంట్ ఏమవుతుంది, ఇటు ఫ్లో అవుతుంది. ఇటు ఫ్లో అయ్యేటప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఏదైతే నీడిల్ అనేది లోపల ఉందో, ఇట్ స్టార్ట్ ఆసిలేటింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు దట్ ఎర్లియర్ వన్. అంతకుముందు ఒక డైరెక్షన్లో అది రొటేట్ అయితే ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో. దెన్ హీ డిసైడెడ్ దట్ దేర్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితేనే పొలారిటీస్ అనేది ఒక పర్టికులర్ పొలారిటీస్ అనేది ఉంటాయి, పోల్స్ అని అంటాం కదా, నార్త్ పోల్ సౌత్ పోల్. అలాంటిది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితేనే అవి ఉంటాయి కాబట్టి దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ వాట్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ సరౌండెడ్. లైక్ దట్ హీ డిసైడెడ్. దెన్ హీ గేవ్ వన్ కంక్లూజన్ దట్ దెర్ ఈజ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఎ కరెంట్ క్యారీయింగ్ conductor. He decided, that is the conclusion what he made. అలాంటి కంక్లూజన్స్ అని తీసుకున్నాడు. ఈ కంక్లూజన్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం కోసమని దెన్ హీ డిసైడెడ్ టు ఫైండ్ అవుట్ దట్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. దీనికి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది వస్తున్నాయా లేదా, నిజమేనా అని తెలుసుకోవడం కోసమని హీ స్టార్టెడ్ taking that one cardboard అనేది ఒకటి తీసుకున్నాడు. ఈ కార్డ్బోర్డ్ తీసుకొని ఓరిస్టెడ్ కాదు, ఈ కార్డ్బోర్డ్లో దెన్ హీ ప్లేస్ దట్ ఏ మ్యాగ్నెట్, ఒక మ్యాగ్నెట్ని ఇక్కడ ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకొని, నేను మీకు లైన్స్ ఆఫ్ ఫోర్స్ కోసం చెప్తున్నాను. ఇది ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకొని దీంట్లో దెన్ వాట్ హీ డిడ్, దిస్ ఈజ్ అ బార్ మ్యాగ్నెట్, దెన్ హీ టుక్ సమ్ పౌడర్, ఐరన్ పౌడర్, అండ్ హీ డ్రాప్డ్ అరౌండ్ దిస్. దీని మీ చుట్టూ కూడా ఈయన ఏం చేశాడంటే స్ప్రింకిల్ చేశాడు ఇట్లా. దెన్ హీ స్ప్రింకిల్డ్ ఆల్ దట్, దెన్ హీ ట్యాప్డ్ దిస్ వన్. ఈ కార్డ్బోర్డ్ని ఇట్లా కొంచెం ట్యాప్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడున్న పౌడర్ ఏదైతే ఉందో, ఐరన్ ఫైలింగ్స్ అంటాం వీటిని, ఐరన్ ఫిల్లింగ్స్ అనకూడదు, ఫిల్లింగ్స్ వేరే, ఫైలింగ్స్ వేరే.
ఫైలింగ్ అని అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక ఐరన్ మెటల్ని ఫైల్ తీసుకొని, ఫైల్ అంటే స్మూత్ చేయడానికి ఉపయోగిస్తారు. ఫైల్ తీసుకొని ఇట్లా ఫైలింగ్ చేయడం వల్ల వచ్చిన పౌడర్ని కాబట్టే ఫైలింగ్స్ అనే వర్డ్ వచ్చింది, కానీ ఫిల్లింగ్స్ కాదు. ఫిల్లింగ్స్ అంటే FILLING అవుతుంది. ఇది FILLING అనేది ఉండదు, జాగ్రత్తగా చూడండి. వాటిని ఫైలింగ్స్ అంటారు. This kind of electric filings are sprinkled on that. When we tap, then he observed that these all are what? They set themselves in particular order. ఇవన్నీ కూడా వాటంతటా అవే ఈ లైన్స్లో ఇట్లా సెట్ చేసుకోవడం అనేది మొదలుపెట్టాయి. దీని చుట్టూ కూడా అవన్నీ కూడా ఏమైపోయి, ఇవన్నీ కూడా పౌడర్ అంతా కూడా సెట్ అయిపోయి దీని చుట్టూ లైన్స్ అనేవి సెట్ చేసుకోవడం అనేది మొదలుపెట్టాయి. Then he observed the same. ఇవన్నీ కూడా he observed this kind of the Maty lines of force. బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు Maty lines of force మీరు అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే దానికి ఒక సిస్టమ్ ఉంది కదా. వీటికి సిస్టమేటిక్గా లేకపోతే బ్యూటీ అనేది ఉండదు కదా. ఇదే he observed this kind of the lines of force. he observed ఇలాంటి Maty lines of force అనేది he observed. Then he found that ఇవి ఓన్లీ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉన్నాయా అంటే, దీనికి ఎయిదర్ సైడ్ మాత్రమే ప్లేన్లో ఉన్నాయా అంటే కాదు. దెన్ హీ టుక్ దాట్ మ్యాగ్నెటిక్ కంపాస్, ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ని, ఇలాంటి మ్యాగ్నెటిక్ కంపాస్ని తీసుకొని దీని మీద పైన పెట్టాడు, అబౌవ్ దిస్ మ్యాగ్నెటిక్ బార్, అండ్ హీ అబ్జర్వ్ దట్ దెన్ ఆల్సో ఇట్ ఈస్ షోయింగ్ ద డిఫ్లెక్షన్. And he took that and under the cardboard also he placed that magnetic compass. ఇది పెట్టగానే ఆయనకి ఏం కనిపించింది, కింద కూడా అది డిఫ్లెక్ట్ అవుతుంది. దెన్ he said magnetic field is what? All three dimensional, means around that it is equally distributed. We call this magnetic lines of force as flux. What we call that? వీటిని ఈ magnetic lines of force వీటన్నిటిని కలిపి మనము ఏమని అంటాము అంటే ఫ్లక్స్ అంటారు. ఫ్లక్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. గ్రూప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, దీన్నే ఫ్లక్స్ అని అంటారు. దీన్నే మనము ఫ్లక్స్ అని అంటారు. కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఒక డైరెక్షన్ అనేది ఉంటుంది కదా, ఉంటుందా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్కి? Then he thought that to find out in which direction, basing on that he can decide that what is North Pole and South Pole. He brought this magnetic compass, he kept here. Then it started showing this magnetic lines. దీన్ని ఇదొక యాక్టివిటీలో మనం చూసాం, కానీ మ్యాగ్నెటిక్ కంపాస్ తీసుకొని కూడా మనం దీన్ని డ్రా చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ ఒకటి పెట్టేసి మ్యాగ్నెటిక్ కంపాస్ మూవ్ అవుతూ ఉంటే ఈ నీడిల్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే నేను మీకు ఇక్కడ పిక్చర్లో చూపిస్తాను. ఫస్ట్ ఇది డైరెక్షన్ ఇట్లా చూపిస్తుంది, మ్యాగ్నెటిక్ కంపాస్ ఇట్లా రాగానే డైరెక్షన్ చేంజ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఇంకొంచెం పైకి తిప్పగానే దెన్ ఇట్ షోస్ దట్ రీడింగ్. మీరు ఎప్పుడన్నా దీంట్లో మీకు ఎట్లా అంటే గూగుల్ మ్యాప్ కదా, మీకు తెలుసు బాగా గూగుల్ మ్యాప్. మన గూగుల్ మ్యాప్ తీసుకొని మనము ఆ రోడ్డు మీద అట్లా వెళ్తూ ఉన్నప్పుడు దెన్ ఇట్ నీడిల్ షోస్ డైరెక్షన్. ఎట్లకు చేంజ్ అవుతూ ఉంటే మనము ఎట్లకు చేంజ్ అవుతూ ఉంటామో ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ కంపాస్ ఇట్ షోస్ ద పాత్ ఇన్ వాట్ డైరెక్షన్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది చేంజ్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తాడు. అటు ఈ రెండు డైరెక్షన్స్లో కూడా దాన్ని బేస్ చేసుకుని లైన్స్ డ్రా చేస్తాం. ఫ్రమ్ వేర్ దిస్ లైన్ ఈజ్ అవే ఫ్రమ్ దిస్ హియర్, దెన్ హీ plotted this as what? North pole. Other side through which it is entering, దీనిలోకి ఎంటర్ అయ్యే పోల్, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎంటర్ అవుతూ ఉన్న దాన్ని సౌత్ పోల్ అంటారు. ఏ పోల్ నుంచి అయితే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎమిట్ అవుతూ ఉన్నాయో దాన్ని నార్త్ పోల్ అని అంటారు. ఇది సౌత్ పోల్ ఒక నార్త్ పోల్లో జరిగే యొక్క ప్రాసెస్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వీ కాల్ ఇట్ యాజ్ వాట్? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వీ కాల్. Now we'll go to that second one. నెక్స్ట్ దానిలోకి మనం వెళ్దాం. ఇది బేసిక్స్ అనమాట, ఇది ఓన్లీ ఒక బేసిక్. దీన్ని మీరు బాగా అర్థం చేసుకున్నారంటే దెన్ విల్ గో ఫర్ దాట్ ద నెక్స్ట్ వన్. ఓకే, దట్ ఈజ్ వాట్ ద సెకండ్ వన్. We are going to see that
మనకి ఒక చిన్న ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది దీంట్లో. అండ్ వాట్ ఈస్ దట్ హియర్ ఇన్ దిస్ వీఆర్ గోయింగ్ టు సీ దట్ ఫ్లక్స్ డెన్సిటీ అనే దాన్ని మనము నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే, విల్ టేక్ దట్ ద నెక్స్ట్ వీడియో. దేర్ వీ కెన్ సీ ద నెక్స్ట్ వీడియో ఇన్ దిస్ electromagnetism. In this electromagnetism, and we are going to see that here electromagnetism flux density. Here we are going to see that flux density. There is one more term is there, that is what? Flux density. క్యాలిక్యులేషన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనకి డెన్సిటీ అంటే తెలుసు. డెన్సిటీ అంటే మనకు తెలుసు. వాట్ ఈస్ దట్? హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద గివెన్ వాల్యూమ్. వీ కాల్ ఇట్ యాజ్ అ డెన్సిటీ. అండ్ ఇన్ జనరల్లీ క్యాలిక్యులేషన్ పార్ట్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ వాట్? మాస్ బై యూనిట్ వాల్యూమ్ అని మనం తీసుకుంటాం. అయితే దీంట్లో ఇది ఏ డెన్సిటీ ఇది అంటే ఇది ఫ్లక్స్ డెన్సిటీ. అంటే హియర్ వాట్ వీఆర్ టేకింగ్, హియర్ వీఆర్ టేకింగ్ దట్ magnetic lines of force in the given volume. How many magnetic lines of force are existed in the given cross sectional area, not volume, cross sectional area. For that you can understand with this picture. మనము ఒక మ్యాగ్నెటిక్ బార్ని మనం తీసుకుందాము. మ్యాగ్నెటిక్ బార్ తీసుకుందాము. ఈ మ్యాగ్నెటిక్ బార్లో దిస్ ఈజ్ దట్ మ్యాగ్నెటిక్ బార్. దేర్ వీ కెన్ సీ దిస్ ఈజ్ దట్ మ్యాగ్నెటిక్ బార్. ఈ మ్యాగ్నెటిక్ బార్లో మనకి ఇక్కడ ఎన్ని పాయింట్స్ అయితే మనకి వీ కెన్ క్యాలిక్యులేట్ హౌ మెనీ పాయింట్స్ ఆర్ దేర్. త్రూ ఆల్ దోస్ పాయింట్స్ వాట్ హ్యాపెండ్? మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ది కమ్ అవుట్. ఇవన్నీ కూడా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది ఇట్లా వస్తాయి. దెన్ విచ్ ఆర్ వెరీ at this middle portion they come straight, and here the magnetic lines of force, they all come out but they never intersect with each other. ఇవన్నీ కూడా నేను 3Dలో డ్రా చేస్తున్నాను, మీకు అట్లా కనిపించేటప్పుడు ఇంటర్సెక్ట్ అయినట్లుగా ఉంటాయి, కానీ యాక్చువల్గా ఇవి కొన్ని లైన్స్ పైన ఉంటాయి, కొన్ని ఏమో నేను స్ట్రైట్గా డ్రా చేస్తున్నాను. దెన్ ఇఫ్ యూ వాంట్ టు సీ ద సేమ్ క్లియర్లీ, there we can find out what magnetic lines of force, these are all existed in the different fields. Now let us see here, I will draw that clearly so that you can understand well. దీన్ని ఇంకొంచెం క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హియర్ వీ కెన్ సీ, ఒక 2Dలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హియర్ హౌ మెనీ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ఎగ్జిస్టెడ్, దోస్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద క్రాస్ సెక్షన్. ఇవన్నీ కూడా అన్నీ కూడా కొన్ని ఇట్లా వస్తాయి, కొన్ని ఇట్లా వస్తున్నాయి అనుకుందాం. వీటన్నిటిలో ఈ క్రాస్ సెక్షన్లో, ఇది క్రాస్ సెక్షన్, మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక పార్ట్ మనం తీసుకునేటప్పుడు ఈ పార్ట్లో ఏ క్రాస్ సెక్షన్ అయితే మనం తీసుకుంటామో, క్రాస్ సెక్షన్ అంటే ఇది డివైడ్ చేసేసామని అర్థం కాదు, దిస్ ఈజ్ ఇంటర్నల్ సెక్షన్. త్రూ దట్ హౌ మెనీ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ కమింగ్ అవుట్ in unit cross sectional area, we call that as what? Flux density. We call it as flux density. Then flux means again electric flux is there and a magnetic flux is there. Electric flux lo kuda electric lines untai, the charge lines, that is also a flux, but here we call it as magnetic flux density. Flux density. Okay, this is magnetic flux density.
In this magnetic flux density, there what we are taking, I said, this is nothing but magnetic flux by unit cross sectional area. Unit cross sectional area. Unit cross sectional area. Magnetic flux ని మనం phi అని అంటాం. దీన్ని ఎట్లా చదవాలి? Phi. And by area, phi by A. Flux by A. This we measure in what? Weber. SI unit లో దీన్ని మనము flux is measured in Weber. Area is measured in meter square. Therefore, flux density, this is symbolically we write it as B. Therefore, B is what? Flux density B is phi by A. This implies, for this, what are the units here? We write this as what? Weber per meter square. Phi by A ni manamu Weber per meter square అని రాస్తాం. ఒక్కొక్కసారి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి క్రాస్ సెక్షనల్ ఏరియాకి కొంత యాంగిల్ ఉందనుకుందాం. దెర్ ఈజ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నార్మల్ టు దట్ ప్లేన్ ఏరియా. ఎఫెక్టివ్ ఏరియా ఆఫ్ ద ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్ అనేది ఇది క్రాస్ సెక్షనల్ లాగా దీనిలో ఉన్నప్పుడు ఒక ఫీల్డ్ లైన్స్కి ఇంకొక బార్ మనం ప్లేస్ చేసాం అనుకోండి, ఇట్లా ఇంక్లైన్డ్గా, దీనికి మనం ఇంక్లైన్డ్గా ఇట్లా ప్లేస్ చేసాం అనుకోండి, then it is making with this line, field lines, it is making certain angle theta. Theta అని చదువుతాం దాన్ని కదా. ఈ theta అనేది దాంట్లో ఉంది అని అంటే, then what about that flux density? There we have to take it as what? Magnetic flux by effective area కాబట్టి, for this kind of the thing, there we have to take, are you able to understand? This is that field lines. Here we are taking that one more, the metallic piece, and మనం ప్లేస్ చేసాం అనుకోండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్కి there is an angle between the magnetic field B and normal to the plane with area. Normal to the plane, ఇది normal to the plane, ఇది ఒక మ్యాగ్నెటిక్ బార్ అనుకుంటే నార్త్ పోల్ అని అనుకుందాం. దీనికి ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇంకొకటి మనం ఇట్లా ప్లేస్ చేసినప్పుడు దీంట్లో కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ యాంగిల్ అనేది థీటా అనేది ఉందనుకోండి, ఎంత ఏరియా అనేది దీనిలోంచి కవర్ చేస్తోంది, దట్ ఈజ్ డిఫరెంట్. ఇన్ సచ్ కేస్ వీ హ్యావ్ టు రైట్ B is equal to flux density is equal to phi by A cos theta. ఇది A cos theta. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్టివ్ లైన్స్ ఇవే కదా ఎఫెక్టివ్గా ఉంటాయి కాబట్టి, ఈ ఎఫెక్టివ్ లైన్స్ ఇది కాస్ కాబట్టి ఈ కింద హారిజాంటల్కి ఎప్పుడున్నా కాస్ అని తీసుకోవాలి. phi by A cos theta we have to write, or else flux phi will write is equal to BA cos theta. ఎంత ఫ్లక్స్ ఉంది అనేది మనకు తెలియాలి అని అంటే we have to write it as flux density into effective cross sectional area. This is that field intensity, field strength, or the field whatever the magnetic field flux density, like that we have to calculate. Then what is the flux through the plane taken parallel to the field? ఒకవేళ ఫ్లక్స్ అనేది ప్యారలల్ టు ద ఫీల్డ్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 0. ఇఫ్ ఇట్ ఈజ్ ప్యారలల్, ఫ్లక్స్ డెన్సిటీ అనేది ప్యారలల్గా ఉందని అంటే ఈ యాంగిల్ అనేది ఏమైపు ఉంది, ఇది ఫీల్డ్ ఇటువైపు చేస్తే యాంగిల్ 0 అవుతుంది. అప్పుడు కాస్ 0 ఏమవుతుంది? 1 అవుతుంది. దెన్ వి గెట్ డైరెక్ట్లీ phi ఈజ్ ఈక్వల్ టు BA అని రాయొచ్చు మనం. BA అంటే ఫ్లక్స్ డెన్సిటీ ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. నౌ ఈ సోర్స్ ఆఫ్ ఆర్ దేర్ ద సోర్స్ ఆఫ్ ఎనీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అదర్ దాన్ మ్యాగ్నెట్స్ కాకుండా మనకి ఇంకా సోర్స్ ఏమున్నాయి అని అంటే, అబౌట్ దాట్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. వీ కాల్ ఇట్ యాజ్ వాట్? electromagnetism. We call it as electromagnetism. And from this here current carrying wire produces magnetic field that we observed.
ఎర్లియర్ మన ఓఎస్టెడ్ ఎక్స్పెరిమెంట్లో మనకి కరెంట్ క్యారింగ్ ఫీల్డ్ అనేది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది ప్రొడ్యూస్ అవుతుందని మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనము ఇప్పుడు ఏమి క్యాలిక్యులేట్ చేయబోతున్నాము అని అంటే, దెన్ వీ ఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, దట్ హౌ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఈస్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. దీన్ని బేస్ చేసుకొని మనము ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, ఒక వాల్యూ అనేది ఎలా క్యాలిక్యులేట్, దానికి మనకి ఫ్లక్స్ డెన్సిటీస్ ఇవన్నీ కూడా యూస్ఫుల్ అవుతాయి. దాన్ని ఏ విధంగా చేస్తాము అనేది మనం ఒకసారి మనం చూద్దాం. దెన్ వాట్ ఈస్ దట్ వాల్యూ, హౌ మచ్ వీ కెన్ క్యాల్కులేట్. నౌ దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్ వాట్ ఐ సెడ్. From now onwards we are going to take that a very serious topic. Before going to see that, briefly I will tell you about these videos, then so that we can leave that. First one, మనకి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో మనం ఏం కనుక్కున్నాము అని అంటే, దేర్ ఎవ్రీ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈజ్ అకంపనీడ్ బై ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వీ కాల్ ఇట్ యాజ్ అన్ ఓఎస్టెడ్ ఎక్స్పెరిమెంట్. ఆ ఓఎస్టెడ్ ఎక్స్పెరిమెంట్లో మనము ఒక ఎక్స్పెరిమెంట్ మనం చేసాము. కరెంట్ని ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ నుంచి పాస్ అయ్యేటప్పుడు కంపాస్ని యూజ్ చేసి కరెంట్ క్యారింగ్ కండక్టర్ అకంపనీడ్ బై ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇట్ ఈస్ సరౌండెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనం చూసాం. సెకండ్ దానికి వచ్చేసరికి ఇదే ఫ్లక్స్ డెన్సిటీ అనేది ఫ్లక్స్ పర్ ఏరియా. జనరల్ ఫార్ములా డెన్సిటీకి ఏముంటుంది, ఫ్లక్స్ బై మాస్ బై వాల్యూమ్ అని తీసుకుంటాము. కానీ ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ దగ్గరికి వచ్చేసరికి మనం దీన్ని ఏమని రాస్తాము అని అంటే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ వాల్యూ దగ్గర మనకి కొంచెం గుర్తుంచుకోవాలి, ఏంటది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీలో అని అంటే, ఈ వాట్ ఎవర్ దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఎగ్జిస్టెడ్, అలాంగ్ విత్ దట్ ఇఫ్ యూ కెన్ కీప్ దట్ అనదర్ మ్యాగ్నెట్ బార్ which is making certain angle with that, then flux density is given by that flux per unit area, but whenever it is making certain angle, flux density is equal to flux by A cos theta. What is that theta there? Theta is the angle between the magnetic field and normal to that magnetic field. దీన్ని బేస్ చేసుకొని ఈ ఫార్ములా ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, this is that about the magnetic field surrounding the magnetic. This is the introduction part of that. Then I'll close this video here, and we are going to see that we will meet you in the next video.